హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. మేమైతే ఇక్కడ సిద్దిపేట కోమటి చెరువుకు వెళ్తున్నాము. సో ఈ వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే మధ్యాహ్నం ఫుడ్ తిని బయలుదేరినా కాబట్టి ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. బేసిక్గా మా ఆయన వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి సిద్దిపేటలో ఉన్న ఫీల్డ్లన్నీ చూడడానికి వెళ్తాడు. సో ఆ రోజు మార్నింగ్ ఏదో ల్యాప్టాప్ వర్క్ ఉందని ఆఫ్టర్నూన్ వెళ్తుంటే మేము కూడా ఎక్కేసినాం అనమాట. సో మేము తిరిగేవన్నీ మా ఆయన ఫీల్డ్లో వెళ్తూ ఉంటాడు. ఆయన రోజు వెళ్ళేదే కాబట్టి మాకు టైం ఉండి ఖాళీ ఉన్నప్పుడు మేము ఎక్కుతూ ఉంటాం అనమాట. మమ్మల్ని జస్ట్ ఆడ వదిలేసి ఆయన పని ఆయన చేసుకొని వచ్చుకుంటాడు. ఆ లోపు మేము ఈ పార్క్ మొత్తం చూడొచ్చు. ఆయన ఉండడు, ఆయన జస్ట్ వదిలేసి ఫీల్డ్ చూడడానికి వెళ్తాడు. మేము వెళ్ళొచ్చని అది ఆఫ్టర్నూన్ వరకే మా జోష్ స్కూల్ అయిపోతే నేను కూడా వెళ్ళినాము. ఇక్కడ వస్తూనే ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నారండి మావాడైతే ఐస్ క్రీమ్ల మీద మామూలుగా కాదు, ఒక పెద్ద దయాగాడి దండయాత్ర చేసినాడు. 5-10 నిమిషాలకు ఒకసారి ఐస్ క్రీమే తిన్నాడు. ఇదైతే 2017లో నేనున్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన కోమటి చెరువు కట్ట ఇదే ఫస్ట్ కట్టింది. ఇది నేను ఉన్నప్పుడు చూశానండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీంట్లోకి ఎంటర్ కాకముందే సైడ్కు డ్రాగన్ పార్క్ ఉంది. నాకున్న వామిటింగ్ సెన్సేషన్ వల్ల అది ఏందనేది కూడా దాంట్లోకి వెళ్ళకుండా జస్ట్ వచ్చి ఇక్కడ చాలాసేపు కూర్చున్నా. ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల చీకటి పడిపోయి డ్రాగన్ పార్క్ చూడలేకపోయినాను. టైం అయిపోతుంది అని చెప్పి మా ఆయన తర్వాత వచ్చి తీసుకెళ్ళిపోయినాడు. ఈ పార్కు తర్వాత నెక్లెస్, రూబీ నెక్లెస్, ఆ వంతెన ఒకటే చూశాను. ఇంకా 2 పెద్దవి మిస్ చేశాను. అవే చాలా బాగుంటాయంట. మా ఫ్రెండ్ కూడా అదే అరిచింది. ఇదైతే నేను ఫస్ట్లో 2017లో మా నితీష్ పుట్టినప్పుడు మేము సిద్దిపేటలోనే ఉన్నామన్నమాట. అప్పుడు 2017 నుండి 2018 డిసెంబర్ వరకు ఉన్నాము, 1.5 ఇయర్. 2017 జూన్లో మా నితీష్ పుట్టినాడు. 5 నెలల తర్వాత నుండి ఉన్నాను నేను. 5 నెలలు అప్పటి నుండి నితీష్ 1.5 ఇయర్ వచ్చేంత వరకు ఉన్నాను. 2019లో మేము మంచిర్యాల షిఫ్ట్ అయినాము. ఇదైతే పాతది, ఫస్ట్ రెడీ చేసింది 2017 అప్పుడు. ఇది ఉన్నింది మేము ఉన్నప్పుడు. సో నేను ఇది ఆల్రెడీ చూశాను కాబట్టి ఇందులోకి వెళ్ళకుండా డ్రాగన్ పార్క్లోకి వెళ్తే అయిపోవు. నాకేమో ఐడియా లెక్క ఇందులోకి వెళ్ళినాను. ఇందులోకి వెళ్ళినాక మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నా కర్మ, నా బ్యాడ్ లక్ అంటే ఇట్లనే ఉంటుందేమో. నేను టికెట్ తీసుకునేటప్పుడు లేజర్ లైట్ షో అని ఉంటుంది, చాలా బాగుంటుందంట. అది లేదని చెప్పినాడు. సరే పోనీ అనుకుంటే ఈ పార్కులోకి వచ్చిన తర్వాత టైం అంతా వేస్ట్ చేశాను. ఇంకా డ్రాగన్ పార్కే మా ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ చేయనీకి మా నితీష్ ఏమో సతాయించిండు తిరగకుండా, నాకు గుర్తులేదు. ఏందో అండి, ఎక్కడికి వెళ్ళినా ఈ వీడియోలో పుణ్యమా అని అక్కడున్న మెయిన్ లొకేషన్ను ఎంజాయ్ చేయలేకపోతున్నాము. వీడియో తీసుకనికే సరిపోయింది. నిజంగా యూట్యూబ్తో కూడా అంత ఈజీ కాదు. సో ఇక్కడైతే ఐ లవ్ సిద్దిపేట, ఇది ముందు ఉన్నదే. నేను 2017లో ఉన్నప్పుడు ఈ ట్రాక్ మొత్తం ఈ ఫస్ట్ కట్టినదంతా ఒకటే. సో ఇక్కడైతే సన్సెట్ అనమాట. సన్సెట్ ఇక నాకు వామిటింగ్ సెన్స్, కొద్దిసేపు నాకు సన్సెట్ చూడడం చాలా ఇష్టము. సో నేను కొద్దిసేపు సన్సెట్ చూస్తూ కూర్చున్నాను. అంతే, వెంటనే చీకటి పడిపోయింది. ఇక్కడ ఈ డాల్ఫిన్ పక్కన ఆడ డ్రాగన్ కనబడుతుంది చూడండి, అది డ్రాగన్ పార్క్. నేను అందులోకి వెళ్ళకుండా ఇందులోకి వచ్చాను. అది చాలా బాగుంటుందంట, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరన్నా వెళ్తే మాత్రం వేరే ఊరి వాళ్ళు, సిద్దిపేట వాళ్ళంటే అంతా చూసింటారు, వేరే వాళ్ళు చూడనీకి పోతే ఫస్ట్ డ్రాగన్ పార్కే చూడండి, చాలా బాగుంటుందంట. నేను మిస్ చేసుకున్నా. ఏముంది లేండి, మా ఆయన ఫీల్డ్కి వెళ్తూనే ఉంటాడు. మళ్ళీ రెండోది పార్ట్ 2 అని చెప్పి చూసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడైతే బోటింగ్ ఉంటుంది. ఇదైతే స్పీడ్ బోటు, 350 రూపాయలు అండి. ఒక ఫ్యామిలీ ఎక్కినారు. జస్ట్ ఇట్లా చూసి 1 మినిట్లో వచ్చేసినారు వాళ్ళైతే. నేనైతే అంత 350 నేను మా జోషికి పెట్టలేక, పైగా మరుసటి రోజు మేము వెళ్ళిన రోజు ఇది ఎంగిలి పూల బతుకమ్మ. సో అందరూ పూలు కొనడానికి వెళ్ళినారు. ఇక్కడ బతుకమ్మ చాలా బాగా చేస్తారు. సో జనాలు ఎవ్వరు లేరు. ఇలాంటప్పుడు ఫోటో షూట్ చేసుకుంటే ఖాళీగా ఉంది పార్కు, మంచిగా చేసుకోవచ్చు, ఎవ్వరు అడ్డం రారు. ఇక్కడైతే ఈ వంతెనలోకి వెళ్ళడానికి మనము 10 రూపీస్ పే చేయాలి. ఒక్కొక్క పార్కులోకి ఎంట్రన్స్కు సపరేట్ 10 రూపీస్ ఉంది. మా నితీష్కి 4 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి 10 రూపీస్ ఛార్జ్. సో మేమైతే ఒక్కొక్కరం 10 రూపీస్ తీసుకున్నాము. మేము ముగ్గురమే వెళ్ళినాం కాబట్టి. మేమంతా అయిపోయినాక రూబీ నెక్లెస్లో లాస్ట్లో ఉన్నప్పుడు మా వారు వచ్చారు. అప్పటికి ఆయన పని చేసుకొని మమ్మల్ని ఇక్కడ దించేసి ఆయన ఫీల్డ్ జూనికి వెళ్ళినాడనమాట. సో ఇక్కడ వేరే వాళ్ళు చెప్పాను కదా బతుకమ్మ అని చెప్పి, ఎందుకు వాళ్ళు ముందు రోజే పేర్చినట్టున్నారు. వాళ్ళు చెరువులో వదలనీకి వచ్చినారు.
తర్వాత ఇదైతే వంతెన చాలా బాగుంది. ఇంక ఇక్కడికంటే ఇదంతా దాటిన తర్వాత అటు వెళ్ళి చూస్తే ఆ లైటింగ్కి ఇంకా సూపర్ ఉందన్నమాట. చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎలాగో 15 డేస్ హాలిడేసే కదా, మీకు వీలైతే చుట్టుపక్కల అంటే ఈ సిద్దిపేట చుట్టుపక్కల వాళ్ళైతే వెళ్ళి ఆల్రెడీ చాలామంది చూసేసే ఉంటారు. ఇంకా హరీష్ రావే చాలా బాగా డెవలప్ చేశాడండి. నాకైతే ఇలాంటిది ఒకటి కరీంనగర్లో ఉంటే కూడా చాలా బాగుండి అనిపించింది. ఇక్కడ ఏదో వాటర్లో ఉంది. మా నితీష్ అది చూసినా అండి, నేను పోయి స్విమ్మింగ్ చేస్తా అని పట్టినాడు. వాడిని ఆపలేక అల్లాడిపోయినా నేనైతే. ఇప్పుడు ఈ లైటింగ్ కనబడుతుంది కదా, ఇదే మనం నడిచి వచ్చిన వంతెన అనమాట. దాని పక్క నుండి చెట్ల దగ్గర దారి ఉంటుంది, ఇట్లా రావాలి. సో ఈ లైటింగ్ నీళ్ళల్లో నుండి ఇంకా ఇటు నుండి చూస్తే చాలా అంటే చాలా బాగుంది వ్యూ. నాకైతే ఈ లైటింగ్స్ మళ్ళీ వాటర్ మీద పడుతుంటే అది చూడ్డానికి అసలు కళ్ళు జాలలేదు. నాకైతే చాలా హ్యాపీ, చాలా బాగుంది. ఈ కాస్ట్ కూడా 10 రూపీస్ టికెట్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా సిటీలోనైతే ట్రాఫిక్ జామ్లు ఉంటాయి. సిటీలో కంటే కూడా ఈ కోమటి చెరువు చాలా బాగుందండి. నాకు తెలిసి అయితే నేను కూడా హైదరాబాద్లో, బెంగళూరులో ఆ ట్రాఫిక్ జామ్లకు పోవాలనిపించదు. పోయినా ఇంత బాగా చూసి నిదానంగా ఎంజాయ్ చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళనీకి అనే టెన్షన్తోనే సరిపోతుంది. నాకైతే ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఈ సిద్దిపేటలో ఈ పార్క్ అనేది చాలా బాగుంది. కోమటి చెరువు అయితే ఇక్కడ పక్కన చిన్న చిన్న బొమ్మలు పెద్దగా పెట్టినారు. ముక్కు, తర్వాత ఐబ్రోస్ అట్లా పెట్టినారు. ఇక్కడ లాస్ట్లో తీసిన వీడియో మా వాళ్ళది. మేము ఎంటర్ అయ్యేటప్పుడు మా నితీష్ది ఉన్నది రూబీ నెక్లెస్ అనమాట. ఇది ఫస్ట్ ఈ చిన్న చిన్న చెట్లకి కూర్చోడానికి అరుగులాగా కట్టి దానిలోకి లేజర్ లైట్స్ పెట్టారనమాట. మా నితీష్ ఆ లైట్స్తో ఆడుకుంటున్నాడు. తర్వాత వాడు నడవడంలే, అక్కడికి 5-6 ఐస్ క్రీమ్లు తిన్నాడు. అయినా మా వాడు ఆగలే. ఇంకా లాస్ట్కి వాళ్ళ అక్క ఎత్తుకొని మరి కొద్ది దూరం వరకు ఎత్తుకొని తిప్పింది. ఆ తర్వాత నేను ఇంకా చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ రూబీ నెక్లెస్ పక్కనే ఒక మంచి లైటింగ్ పార్క్ ఉంది. అసలు నేను దాన్ని చూడలేదు. అక్కడ పోయి ఐస్ క్రీమ్ కొన్నా కానీ మా జోష్ అదన్నా చెప్పలే, మమ్మీ ఈ పార్క్ ఏదో బాగుంది అటు సైడ్ అని. నేను అక్కడ ఎంట్రన్స్ దగ్గర అడిగినాను, అటు సైడ్కి వెళ్తే ఏమేమి ఉంటాయి అంటే జస్ట్ రూబీ నెక్లెస్ అని చెప్పినాడు. నేను ఇది ఒక్కటే ఉంటుందేమో అనుకొని ఇక్కడనే చాలా టైం వేస్ట్ చేశాను. కానీ ఇది చాలా చిన్నపిల్లలు ఉంటే నడవలేమండి, ఎవరొకరు ఎత్తుకోనికి లేకపోతే. మా నితీష్ ఇక్కడ కూడా చాలా సతాయిచ్చాడు అసలు. ఇది వాకింగ్ ట్రాక్ లాగా కట్టినారనమాట. కానీ మంచిగా పాటలు పెట్టినారు, చల్ల గాలి వస్తుంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా పాటలు వింటూ చల్లగాలికి అలా నడుచుకుంటూ ఆ లైటింగ్లను చూసుకుంటూ వెళ్తుంటే ఆ పక్కన చెరువులో మంచిగా కలువ పూలు అంటే ఇచ్చుకొని కూడా ఉన్నాయి. మనకి ఈ లైటింగ్ లేదు కాబట్టి కనబడతలేవు. కానీ ఎప్పుడు కూడా ఈ పార్క్ మార్నింగ్ అంటే లైట్ ఉన్నప్పటికంటే ఈవినింగ్ లైట్స్తో చూస్తేనే చాలా బాగుంటుందండి. అంటే చీకటి పడినాక చూస్తేనే. లైట్ మార్నింగ్ టైమ్స్ చూడడానికి బాగుండదు, చాలా బాగుంది. ఈ పాటలు పెట్టినారు, మంచిగా పీస్ఫుల్ మెలోడీ సాంగ్స్ పెట్టినారు. అవి వినుకుంటూ అలా చల్లగాలికి నడుస్తుంటే చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపించింది. మన స్ట్రెస్ అంతా రిలీఫ్ అయ్యి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని వింటా నడుస్తూ ఉంటే చాలా బాగుంది. ఇక్కడైతే కూర్చోనికి అక్కడక్కడ కూర్చోనికి కట్టారనమాట. సో ఇక్కడ మళ్ళీ లాస్ట్కి ఫస్ట్లో ఎలా పెట్టారో అక్కడక్కడ కూర్చొని బెంచ్లు పెట్టారు. ఇక్కడ ఫస్ట్లో ఎలా పెట్టారో లాస్ట్లో కూడా. ఇంత దూరం నడవనేమి చాలా కష్టము. నేను ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా పక్కన ఇంకో పార్క్ ఉంది, అది చూసింటే బాగుంది. ఇవి సౌండ్ బాక్సులు అనమాట, మనకు పాటలు వస్తాయి కదా, ప్రతి చోట కొంచెం కొంచెం దూరంలో ఇలా సౌండ్ బాక్సులు పెట్టినారు. ఇక్కడ ఏదో పాట వస్తుంటే మా జోషి డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే ఇట్లా ఫ్రేమ్ల లాగా వస్తాయండి. అవి చూడ్డానికి చాలా బాగున్నాయి. అక్కడ ఫొటోస్ దిగడమే. కానీ ఈ లైటింగ్లకి ఇక్కడ ప్రశాంతంగా నడుచుకుంటా లేకపోతే ఒక చోట ప్రశాంతంగా కూర్చొని మంచిగా ఆ మ్యూజిక్ వినుకుంటూ చాలా బాగా వాకింగ్ చేసుకోవచ్చు. ఒకటి వాకింగ్ చేసే వాళ్ళకి చాలా, ఈ దగ్గర వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అనుకోవచ్చు. ఇంకా అక్కడికి వాకింగ్కి వెళ్ళాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంది. ఆ గాలికి, చల్లగాలికి చాలా బాగుంది వెదర్ అయితే. ఇంకా తర్వాత ఇక్కడ బాగా మెయిన్ అట్రాక్షన్ అయితే ఇదేనండి. ఇక్కడ నేను ఫోటో దిగాను చూడండి. మా జోషి కళా ప్రావీణ్యం అంతా చూపించేసింది ఈ వీడియోలో. ఇదేనండి, ఇది ఇంత బాగా వస్తుంది అనమాట ఫోటో. ఇట్లా వీడియో తీసింది మా జోషి, ఇట్లాగా ఫోటో కూడా చాలా బాగా తీసింది. సో ఇవి 2 చోట్ల ఉంటాయి, అది మెయిన్ అట్రాక్షన్ అనమాట.
అక్కడ ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు చాలామంది, అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, తర్వాత ఈ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్ ఉంటాయి కదా అలాగా. ఇంక ఈరోజు చాలా ఖాళీగా ఉంది, ఒక్కరు మాత్రం ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసుకుంటుండే. తర్వాత మేము ఆ చివరికి వెళ్ళి నడుచుకుంటే ఈ చివరికి వచ్చాము. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీంట్లో ఎక్కువ టైం వేస్ట్ చేయడము. ఆ లాస్ట్కి ఇంకేముంటుందో ఎప్పుడు చూడలేదు కదా, కొత్త ఆనందం అనమాట, ఇంకా చూద్దామని. ఆ చివరి నుండి ఈ చివరికి నడుచుకుంటూ వచ్చేసరికి కాళ్ళు అరిగిపోయినాయి. మేము ఆ చివరికి వెళ్ళినాక మా ఆయన వచ్చిండు, మా నితీష్ గారు నడవకుంటే భుజాల మీద ఎక్కించుకొని మరీ నడిపించుకుంటూ వెళ్ళినాము. ఇంకేం చేస్తాం, పిల్లలతోటైతే ఇందులోకి వెళ్ళకండి, రిస్క్, అసలు నడవలేరు. ఇక్కడైతే చిన్న చిన్న లేజర్ లైట్లు ఉన్నాయి, కూర్చోవచ్చు మంచిగా. అసలు లేజర్ షో ఉన్నిందేమో మేబీ, ఆ లేజర్ షో అనేది ఇప్పుడు లేదు, దానివల్లే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అక్కడక్కడ కిందికి దిగి అక్కడ కూర్చొని కూడా ఉన్నది, ఇది మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇక్కడ వస్తుంది అనమాట ఫోటో ఫ్రేమ్స్, ఇలా కనబడుతుంది కింది నుండి, ఎంత బాగా కనబడుతుంది చూడండి. ఇది 2 చోట్ల ఉంటుంది మనం నడిచేటప్పుడు, కానీ చూడ్డానికి లైటింగ్స్ ఇదంతా అట్రాక్షన్ చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా పక్కన ఇంకా లైటింగ్స్ పార్క్ సూపర్ ఉన్నింది. మేము అప్పుడు కింద నడవడం వల్ల పక్కన అదేదో ఉంది అని చూడడం అసలు మర్చిపోయినాము. ఈ ట్రాక్ మీద నడిచేటప్పుడు కనబడింది. ఇక్కడ చెప్పాను కదా వేరే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను చూపించే పార్క్ లైటింగ్ పార్క్ అనమాట. పిల్లలు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మాకు అప్పటికే టైం చాలా లేట్ అయింది, మా ఆయనది కంపెనీ కారు కాబట్టి. సో దానికి ఈ టైం వరకే ఇంట్లో ఉంచాలి అని ఉంటుంది. సో ఇంటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళిపోయినాడు. చూడండి నేను పైనుండి షూట్ చేశాను. ఇంకోసారి ఎలాగో ఫీల్డ్కి వెళ్తుంటారు కదా, అలాంటప్పుడు ఎక్కి హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళి కంపల్సరీ ఈ పార్కు, డ్రాగన్ పార్క్ అనేవి 2 కంపల్సరీ మిస్ చేయకుండా కోమటి చెరువు పార్ట్ 2 వీడియో అని చెప్పి అప్లోడ్ చేస్తాను. ఇది పార్ట్ 1 కింద అప్లోడ్ చేస్తా. సో మళ్ళీ ఈసారి మంచిగా చూపిస్తాను ఇవన్నీ. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లా వీడియో ద్వారా చూసే అవకాశం కలుగుతుంది కదా, సో అందుకని. ఇదైతే ఇది స్తూపం ఉంటుంది కదా, ఈ తెలంగాణ స్తూపము, సో అది. సో దీని చుట్టూ కూడా లైటింగ్స్ చాలా బాగున్నాయి. ఈ లైటింగ్స్ ఈవినింగ్ చూస్తుంటే అసలు కొద్దిసేపు చూసి అలాగే ఆ లైటింగ్స్, కలర్ఫుల్ లైటింగ్స్ చాలా మంచిగా అనిపించినాయండి. ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి దగ్గరలో అయితే ఇదే చాలా బాగుంది. మనం ఏదో పెద్ద సిటీకి వెళ్ళాల్సిన పని లేదు, సిటీలో కంటే కూడా చాలా మంచిగా కట్టినారు హరీష్ రావు అయితే. అసలు వాళ్ళ నియోజకవర్గాన్ని ఇంత బాగా డెవలప్ చేయడం నాకు బాగా నచ్చింది. ఇంతకంటే ఈ కోమటి చెరువు కంటే పెద్ద చెరువు మా నంద్యాలలో ఉంది, కానీ ఎందుకో మా నంద్యాలలో ఎవ్వరు ఇంత బాగా డెవలప్ చేస్తలేరు. మరి ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు, కానీ ఇది మాత్రం చాలా బాగా డెవలప్ చేసినారు. ఇది చూసినాకైనా మా నంద్యాల నియోజకవర్గానికి కూడా ఇలా చేస్తే చాలా బాగుండు. ఇంకా ఎంత పెద్ద చెరువు మాదైతే, ఇదైనా చాలా చిన్న చెరువు, దీన్ని ఉన్నంతలో ఇంత ముద్దుగా తయారు చేసిండు హరీష్ రావు. మా చెరువుకి ఇంకా చాలా పెద్దగా చేయొచ్చు, కానీ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదో నాకు తెలియదు. సో ఇక్కడికైతే ఇంకా మా వారు టైం అవుతుందని తీసుకెళ్ళిపోయిండు. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ కరీంనగర్కి బయలుదేరినాం. కానీ ఈ రిటర్న్ జర్నీలో మధ్యలో ఒక చోట ఫుల్ వర్షం పడింది. అసలు నేనైతే ఎందుకు బయటకు వచ్చినానా అన్నంత భయం వేసింది. ఎందుకంటే అంత వర్షం పడితే అసలు కనిపించట్లేదు, ఎంత లైట్స్ వేసినా కూడా అది ఎంత తుడిచినా కూడా కనబడతలేదు. ఇక్కడైతే వర్షం స్టాప్ అయినాక తీసిన వీడియోలేండి, స్టాప్ కాకముందు చాలా టెన్షన్ పన్నాను. ఆ తర్వాత కొంచెం కొద్దిసేపు విపరీతమైన వర్షం పడింది, ఆ తర్వాత కొద్దిసేపటికి స్టాప్ అయింది. మధ్యలో విపరీతమైన వర్షం పడింది, మళ్ళీ స్టాప్ అయింది. వర్షం అంతా స్టాప్ అయినాక నాకు ఎప్పుడో మళ్ళీ ఫోన్ గుర్తొచ్చి తీసిన వీడియో అనమాట. ఎలాగూ మనకి సిద్దిపేట నుండి కరీంనగర్ ఎంత లేదన్నా గంట బాబు అయితే కంపల్సరీ జర్నీ పడుతుంది. ఆ జర్నీలో వర్షం అంతా ఆగిపోయినాక తీసిన వీడియో అనమాట ఇది. కొంచెం టెన్షన్ పన్నాను వర్షం పడుతుంటే మాత్రం. ఇంటికి ఎలా వెళ్తామా అంటే కొంచెం కనపడట్లేదు ఎంత ఫుల్ పడేసరికి. సో ఇక్కడికైతే ఇంటికి వెళ్ళిపోయినాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.